ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకే చేరి ఉన్నాము. మరి ఈ యొక్క చివరి కాలంలో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా బయలుపరచబడిన యొక్క సత్యాన్ని గురించి మనం వాక్యంలో ధ్యానించుకుంటున్నాం. నిజంగా దేవుడు కూడా తన మార్గంలో ఈ గడియకి, ఈ చివరి కాలానికి దేవుడు ఒక మార్గాన్ని మనిషికి చూపించినాడు. ఆయన ఏర్పాటు చేసిన యొక్క మార్గంలోకి మనం వస్తే ఆయనలో ఉండటానికి, పరిశుద్ధాత్మ పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకనే నికోదేముకి దేవుడు ఒక మార్గాన్ని గురించి చెప్పినాడు. అయ్యా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే నేను పరలోక రాజ్యం, ఆ రాజ్యంలోనికి వెళ్ళేది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నికోదేముకి ఆ యొక్క కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన యొక్క బాప్తిసాన్ని గురించి నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో దేవుడు చెప్పిన మాట మనిషి విన్నప్పుడు ఆ యొక్క గడియకి నికోదేముకి పరిశుద్ధమైన బాప్తిసం అవసరమై ఉన్నది. తిరిగి జన్మించే యొక్క జన్మ, రెండవ జన్మ కావాలని దేవుడు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణము, ఆ నికోదేముకి క్రొత్త జన్మ అనేది, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తిరిగి జన్మించేది అనేది ఆయనకు తెలియలా. ఆ కాలానికి నికోదేముకి పరిశుద్ధ బాప్తిసము, తిరిగి జన్మించే యొక్క అనుభవం కావాలి. అయితే దేవుడు చెప్పిన మార్గంలో నికోదేము వచ్చినప్పుడు ఆయన తిరిగి జన్మించటానికి, నిత్య జీవం పొందటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎందుకని దేవుడు తన మార్గంలో నికోదేముకి ఏర్పాటు చేసినాడు మార్గాన్ని ఆయన దినానికి. ఎందుకని ఆయనకి తిరిగి జన్మించే క్రొత్త జన్మను గురించి నికోదేముకి అర్థము కావాలి. నికోదేముకి పాపం తెలియదు. ఆయన ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ఏమని? అయ్యా, ముసలివాడినైనా నేను మళ్ళీ తిరిగి ఎలాగ తల్లి గర్భంలో జన్మించగలను అని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడుతున్న మాటలను దయచేసి నేను చదువుతూ ఉన్నాను, గమనించండి దేవుడి బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్త జన్మ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమండి. పాపాలని క్షమించబడాలా, పాపము యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. నిజంగా రక్తమే పాపాలు క్షమించేది కాబట్టి యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. నికోదేము తిరిగి యేసుక్రీస్తు వారిలో జన్మించాలి, రెండో జన్మ. అయితే ఆ నికోదేముకి ఒక జన్మను గురించే, తల్లి గర్భంలో పుట్టిన జన్మను గురించే తెలుసుకున్నాడు, కానీ దేవుళ్ళో తిరిగి జన్మించే జన్మ మాత్రం నికోదేముకి అర్థము కానప్పుడు నిజంగా దేవుడు అతనితో మాట్లాడినాడు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, చూసినారా, నిజంగా ఒకడు క్రొత్తగా జన్మించాలి. నిజంగా దేవుళ్ళో నువ్వు జన్మిస్తున్నావు అంటే, దేవుడి బిడ్డ, నిజమైన సత్యమనే వాక్యములో పరిశుద్ధాత్మ పొందుకునే బాప్తిస్మను తీసుకున్నప్పుడే దేవుళ్ళో జన్మించగలుగుతావు. ఏదో సంఘ పుస్తకంలో పేరు రాసుకున్నంత మాత్రాన, లేకపోతే ఏదో కరశాలన చేసినంత మాత్రాన, లేకపోతే ఏదో మానవుడి యొక్క కల్పించుకున్న పద్ధతి ప్రకారము నువ్వు బాప్తిసం తీసుకుంటే అది దేవుడు చూపించిన మార్గము, దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన మార్గం అది కాదు దేవుడి బిడ్డలారా. ఎందుకనంటే దేవుడి యొక్క వాక్యములో రాయబడిన సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీవు ఆయనతో నిత్యత్వం, నిత్య జీవంలో ఉండటానికి, ఆయన షరతుల ప్రకారము, ఆయన యొక్క మాట ప్రకారము నువ్వు లోబడినప్పుడే ఆ రాజ్యంలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. క్రొత్త జన్మ జన్మించాలని ముసలివాడైన నికోదేము ఇష్టపడ్డాడు కాబట్టి అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి రెండో జన్మ ద్వారా నిత్యత్వం, నిత్య జీవంలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నీ నా జీవితంలో నీవు కూడా
ఏదో మతములో ఆచారములో లేకపోతే ఏదో జెండా చెట్టు కిందనో లేకపోతే పుట్టినప్పుడు బాప్తిస్మో పెళ్ళప్పుడు బాప్తిస్మో తీసుకుంటే ప్రయోజనము లేదు దేవుడి బిడ్డ. ఎందుకంటే వాక్యములో రాయబడిన సత్యాన్ని తెలుసుకో. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో పరిశుద్ధమైన బాప్తిసాన్ని గురించి అపోస్తుల కార్యము 2:38 రాయబడ్డది. ఆ బాప్తిసం పొందితే నువ్వు కూడా తిరిగి దేవుళ్ళ జన్మించగలుగుతావు. తిరిగి రెండో జన్మ జన్మించిన నీవు నిత్యత్వం నిత్య జీవంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నికోదేమానికి ప్రభువా ఆ కాలానికి నువ్వు బాప్తిసాన్ని గురించి అతనితో మాట్లాడినావు నాయన. మరి ఈ గడియకి చివరి కాలానికి దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గురించి అపోస్తుల కార్యము 2:38 ఉన్న బాప్తిసాన్ని గురించి అయా ఈ గడియలో ఉన్న బిడ్డలకి అది అవసరమని మీరు మాట్లాడినారు. కాబట్టి ఏ బిడ్డలైతే ఈ బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేసి ఈ బాప్తిసం అది కాదులేనని త్రోసివేస్తూ ఉన్నారో అటువంటి వాడు నిత్యత్వానికి నిత్య జీవానికి రారులే. కానీ అయా నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలోనికి వచ్చినప్పుడే నికోదేము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది నాయన. అలాగే నీ వాక్యానికి లోబడి నీ బిడ్డలందరూ కూడా పరిశుద్ధమైన బాప్తిస్మలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవటానికి సహాయం చేయమని, వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయండి. ఆమేన్.